హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ బ్యూటిఫుల్ లేయర్డ్ ఫ్రాక్, మల్టీ కలర్ లేయర్డ్ ఫ్రాక్ ఫ్రిల్స్తో ఎలా స్టిచ్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 కటింగ్ మాత్రమే. పార్ట్ 2 కోసం నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మనం సాటిన్ లోపల వేసుకుంటాం. క్యాన్ కావాలంటే వేసుకోవచ్చు, లైనింగ్ అండ్ క్యాన్. ఇప్పుడు మనం ఫోల్డింగ్ మన వైపు ఉండి అంబ్రిల్లా కటింగ్ చేయాలన్నమాట. సో వేస్ట్ లూజ్ వచ్చేసి 28. ఓకే, 28 ఇంచెస్. 28లో సమ్ హాఫ్ 14లో హాఫ్ 7. సో ఇక్కడ మనం 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కాబట్టి వేస్ట్ లూజ్ 7కి మనం మార్క్ చేసుకొని, ఓకే, పిన్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది. సో పిన్స్ మనం ఇలా పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట, ఎటు జరగకుండా ఉంటుందన్నమాట. సో 7 ఇంచెస్ మనం తీసుకుందాం. ఓకే, 7 ఇంచెస్ తీసుకొని ఇట్లా కొంచెం కర్వ్గా మనం మార్క్ చేసుకోవాలి. సో బాటమ్ లెంగ్త్ వచ్చేసి 30 ఇంచెస్. సో ఇట్లా మనం టేప్ని ఇలా జరుపుకుంటూ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మిగతాది పైది మనం కట్ చేసుకోవాలి. సో అప్పుడే అంబ్రిల్లా కట్ అనేది వస్తుంది. సో కింద ఇట్లా మార్క్ చేసుకున్న విధంగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇలాగే ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ మన ఆపోజిట్ వైపులో ఉండేలాగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి సేమ్ ఇట్లా దాన్ని పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే లైనింగ్ తక్కువ ఉన్న ఓకే, కానీ మెయిన్ది మాత్రం ఎక్కువ ఉన్నా పర్లేదు, మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో ఇక్కడ లైనింగ్కి తక్కువ అయినప్పుడు ఇలా జాయింట్ చేసుకోవచ్చండి. జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే లైనింగ్ ఏం పెద్ద తెలియదు. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేయకపోయినా పర్లేదు, బట్ క్యాన్ వేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా లైనింగ్ అనేది యూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను షేప్ కోసం, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే కిందకి కనిపించేస్తుంది అనమాట. సో అట్లా చూసుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు లైనింగ్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసేస్తున్నాను. ఈ పీసెస్ ఇలా జాయింట్ చేసి ఇలా జాయింట్ చేసేసుకుంటే అంబ్రిల్లా కట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా తక్కువ అయింది అంటే టెన్షన్ పడకుండా ఇట్లా జాయింట్ చేసుకుంటే అంబ్రిల్లా కట్కి బాగానే ఉంటుంది. చిన్నపిల్లలకైతే అంత బాగా అక్కర్లేదండి, పెద్దవాళ్ళకి కంపల్సరీ ఇట్లా అతుక అనేది వస్తుంది, జాయింట్ అనేది పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇదిలా అంబ్రిల్లా కట్ వచ్చేసింది. సో మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి నెట్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి 2 మీటర్స్ తీసుకున్నాను అండి. లాస్ట్లో ఏదైతే లేయర్ వేసుకుంటారో అది మాత్రం ఖచ్చితంగా 2.5 తీసుకోండి. ఓకే, సో బాటమ్ లెంగ్త్ వచ్చేసి 32 ఇంచెస్. మనం కలర్స్ 5 కలర్స్ తీసుకుంటున్నాము అండ్ 3 లేయర్స్ 3 వేద్దాం అనుకుంటున్నాము, ఒక్కొక్కటి 3 వేద్దాం అనుకున్నాం. సో టోటల్గా వచ్చేసి 15. 32 డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంచెస్ వస్తుంది అనమాట. ఓకే, 2.13 అలా వస్తుంది. సో ఒక్కొక్కటి మనం 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనం 2 మీటర్స్ తీసుకున్నాం కదా, 2 మీటర్స్ని బాగా ఫోల్డ్ చేసి 3 ఇంచెస్కి మనం తీసుకొని కట్ చేసుకుంటున్నాం అనమాట. 4 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. 3 ఇంచెస్కి అనమాట ఇట్లా లైనింగ్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు ఎక్కువ వస్తుంది. ఓకే, 4 ఇంచెస్ అయితే కొంచెం ఖర్చులోకి పోతుంది, 3 ఇంచెస్ అయినా కొంచెం ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనకి ఖర్చులోకి పోతుంది. సో ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు మీరు అట్లా వదులుకోండి, అక్కడ వరకు మీరు ఫ్రిల్స్ పెట్టాల్సిందే. సో ఇక్కడ 2 ఇంచెస్కి మనం ఇట్లా పెట్టుకుంటున్నాం అనమాట, మార్క్ చేసుకుంటున్నాము 2 ఇంచెస్కి. ఇట్లా మొత్తం మీరు అంబ్రిల్లా మొత్తం వచ్చేలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇటు అక్కడి నుంచి కోన్ షేప్ నుంచి పైనుంచి మీరు ఇట్లా మార్క్ చేసుకుని 2 ఇంచెస్కి ఇట్లా మీరు కరెక్ట్గా గీసుకుంటేనే మీకు ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట.
సో ఇలా మీరు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఇంచెస్కి ఇటు తిప్పి మళ్ళీ రివర్స్లో ఈ పిన్స్ పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా పిన్స్ పెట్టుకుంటేనే ఆ క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. పిన్స్ పెట్టుకోకపోతే మీకు మూవ్ అయిపోతూ ఉంటుంది సాటిన్. ఓకే, ఇటు సైడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆపోజిట్ సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని మళ్ళీ అక్కడి నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఒకసారి చూడండి, మీకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా ఆల్ ఓవర్గా మొత్తం అలా మీరు మార్క్ చేసుకుని ఫ్రిల్స్ అక్కడే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. ఈ బాడీ పార్ట్కి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుని దాని ప్రకారంగా మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఎంత లూజ్ ఉంది ఒకసారి మీరు బుక్ మీద నోట్ చేసుకొని, లేకపోతే ఆది డ్రెస్ ఏదైనా తీసుకుని మీరు ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. సో లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, బాడీ లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. అండ్ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. ఓకే, షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, అందుకని 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం వదులుకొని డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. మీటర్ క్లాత్ మీరు తీసుకున్నట్టయితే ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా చూసుకొని, ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండేలాగా తీసుకొని టాప్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. చిన్నపిల్లలకు 3 ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఆర్మ్ డౌన్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 26, టోటల్గా వచ్చేసి 26. ఓకే, ఇప్పుడు మనం హాఫే అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి 26లో హాఫ్ 13 అండ్ 13లో కూడా హాఫ్, ఎందుకంటే ఆ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి 6.5. ఓకే, దాన్ని కూడా మనం ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటున్నాం కాబట్టి 6.5 అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే టోటల్గా లెంగ్త్ తీసుకుంటే దాన్ని బై 4 తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటాం కాబట్టి, ఫ్రంట్ పార్ట్ వేరేగా బ్యాక్ పార్ట్ వేరేగా కట్ చేసుకుంటాం కాబట్టి టోటల్ బై 4 తీసుకోవాలి మార్క్ చేసుకునేటప్పుడు మనం. ఓకే, ఇప్పుడు వచ్చేసి వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, 28/4 నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుకోవాలి. ఓకే, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకోవాలి, లేకపోతే 1 ఇంచ్ వదులుకున్నా సరిపోతుంది. ఓకే, అది మీ చాయిస్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం నేను 1 ఇంచ్ ఇట్లా డ్రా చేసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ స్కేల్తో ఈ రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. రౌండ్ తీసుకోవడానికి ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ కోసం 2 ఇంచెస్ వదులుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్క్ చేసుకుని డౌన్ నెక్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఈ బాక్స్లో మాత్రమే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అది ఏ నెక్ అయినా సరే. నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఈ స్కేల్తో రౌండ్ షేప్ అనేది నేను డ్రా చేసుకొని ఇంకా దీని ప్రకారం మనం మెజర్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి కట్ చేసేసుకోవచ్చు. సో ఈ మెజర్మెంట్స్ పెట్టుకుని మనం బ్యాక్ పార్ట్ కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఓపెనింగ్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి.
ఓకే. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ జిప్ కానీ, ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకుంటాం కాబట్టి అలా చేసుకోవాలి. సో, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. అందుకని మనం ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా ఉంచుకొని కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ కానీ, 1.5 ఇంచ్ కానీ మనం ఇలా వదిలేసుకున్నామంటే ఉక్స్‌కి, కాజాకి లేకపోతే జిప్ వేసుకునేటప్పుడు యూజ్ అవుతుందనమాట. జిప్‌కి అయితే ఇంత అవసరం లేదండి. 1 ఇంచ్ కానీ లేకపోతే 1/2 ఇంచ్ కానీ సరిపోతుంది. సో, స్ట్రైట్‌గా ఉండటం కోసం కొంచెం నేను కట్ చేస్తున్నాను. అండ్ సేమ్ ఇలాగే ఈ మెజర్‌మెంట్స్‌తోనే బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి లైనింగ్ అనేది. సో, 2 కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ మీద ఇది పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకుంటే సెక్యూర్‌గా ఉంటుంది. కట్ చేసేటప్పుడు మనకి ఎటు జరగకుండా మెజర్మెంట్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. షేప్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. సో, పిన్ పెట్టుకొని మీరు ఇలా కట్ చేసుకోండి. సో, ఈ వీడియోలో నేను పార్ట్ 1 కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. పార్ట్ 2 వచ్చేసి స్టిచ్చింగ్ కంప్లీట్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు చెప్పండి. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. Please do like, share and subscribe to my channel. Thanks for watching my videos.